ఫ్రెండ్స్ అందరూ ఎలా అన్నారు? మేము చాలా బాగున్నాము. ఈరోజు అద్విత హోంవర్క్ ఇచ్చారనమాట అద్వితకి. సో అద్విత ఇవి తీసుకొచ్చింది మాకు. ఫస్ట్ క్రైలో మేము పే చేసినప్పుడు బుక్స్ ఇవన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ ఇచ్చి వాళ్ళే అడిగారు స్కూల్లో సబ్మిట్ చేయాలని. సో అవసరం ఉన్నప్పుడు పంపిస్తారనమాట వాళ్ళు. సో ఈరోజు అయితే నీడ్ ఉంది కాబట్టి పంపించారు. ఇది ఏంటిదంటే ఎరేజబుల్ క్రేయాన్ స్టిక్స్ అంట. ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎలా ఉన్నాయో చూడండి. నేనే షాక్ అయ్యాను, నేను అంతకుముందు చూడలేదు ఇట్లాంటి క్రేయాన్స్ అయితే. ఇదిగో చూసారా ఎలా ఉన్నాయో క్రేయాన్స్. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి క్రేయాన్స్. కానీ లాస్ట్కి ఇది ఏంటది అడుగుదాం అద్వితని. ఓ అద్విత, నాన్న నీ క్రేయాన్స్ కదా ఈ సెట్? ఇది ఏంటది నాన్న? ఇవన్నీ అర్థమయ్యాయి, 12 ఉన్నాయి. ఇది కూడా క్రేయానా? క్రేయాన్ లాగా లేదే ఇది. ఎరేజరా? ఎరేజర్ ఏంటవా? క్రేయాన్స్కి ఎరేజరా? నాకు తెలియదు ఇప్పటిదాకా. ఎలా యూజ్ అవుతుందో చెప్తావా నాకు కొంచెం? ఓకే నాన్న, కలరింగ్ వేస్తున్నావా? సగంలో ఉంది, కలరింగ్ వేస్తుంది. కలరింగ్ వేసే ఓకే ఓకే. పికాక్ ఇది రెండింటికి వేయాలి. తొందర ఫాస్ట్ తొందరగా. కలరింగ్ ఒకటే తెలుసు మరి మాకు. తొందరగా కలరింగ్ వేసి మరి ఎరేజర్ ఏందో మరి నాకు చెప్పట్లేదు నువ్వు. కలరింగ్ వేసాక చెప్తావా నాకు? సరే చెప్పు మరి. ఓకే ఓకే. అద్విత బయటికి వెళ్ళకుండా వేయాలి. అద్విత బయటికి వెళ్తే ఎట్లా మళ్ళీ ఎరేజ్ చేయలేము కదా మనం. వెనక పప్పు పెట్టాను, కొంచెం విజిల్ తట్టుకొని. అప్పుడప్పుడు అద్విత ఇట్లా చూడు బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఎట్లా ఎరేజ్ చేస్తావా? ఇదేమో పెన్సిల్తో గీసావు అనుకుంటున్నావా? క్రేయాన్ కదా, పోతుందా? ఎరేజ్ చేద్దామని పోయిందా? అమ్మో పోయింది కదా నిజంగానే. అదే ఎరేజర్ అంటేనా? నాకు ఎప్పటి వరకు తెలియదురా. మా చిన్నప్పుడు ఇట్లా ఉంటే ఎంత బాగుండేదో. లేవు అసలు ఇట్లా. సూపర్ వేస్తున్నావు ఇంత కలరింగ్ అయితే. ఫినిష్ అద్విత. ఓకే సూపర్ అద్విత. కానీ నువ్వు చేసావు కదా, నేను కూడా చేయను ఒకసారి. ఇక్కడ మొత్తము ఇలా బయటకు వచ్చింది కదా కొంచెం. నేను కూడా చేశాక నేను ఇంకప్పుడు ఇంకా కన్ఫామ్గా నమ్మేస్తానమాట.